తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి దయచేసి నా చేతులు చూడండి, నా ఒక్క చేతులు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క చేతులు చూడండి అడుగుతున్నాము. మా ఊరు కాపాడండి దయచేసి. మా ఊరు అల్లకొల్లం అయితే సర్వనాశనం అయిపోయే ఛాన్స్ ఉంది. మా ఓటు మీకు కావాలి, మా ప్రాణం మీకు వద్దా? ఇంచుమించు 2500 ఓట్లు ఉన్నాయి. మా ప్రాణాలతో లెక్కలేకపోతే మా ఓట్లను పట్టించుకోండి. ఊరేం కాసు వద్దు, మా ఊరే మా ముద్దు. రేవంత్ రెడ్డి సార్ నీ కాలు మొక్తా, మా ఊరు కాపాడాలని కోరుకుంటున్నాం. ప్రజల సమస్య కోసం పోరాడుతుంది వేదాన్ మీడియా. ప్రజల వెంటుండడానికి ప్రయత్నిస్తుంది వేదాన్ మీడియా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా. ఏం జరిగింది, మీ సమస్య ఏంటి, ఎందుకు ఈ రోజు నన్ను ఇక్కడ వరకు పిలిచారు? విశ్వవాయువైన కంపెనీ తీసుకొచ్చి మా ఊరు పెడతా అంటే కన్న తల్లిలా ప్రేమించిన ఊరి కన్నీరు పెడుతున్నా. పల్లెటూరు వాతావరణం దేవుడిచ్చిన గొప్ప వరం అంటారు. అలాంటి గొప్ప వరాన్ని మా కన్న ముందు నాశనం చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. నిజంగా గత 5 సంవత్సరాలు వర్క్ జరుగుతూనే ఉంది. సో మాకు వద్దు, అయ్యో దేవుడా మాకు ఇది వద్దు, ఈ కంపెనీ వల్ల మాకు ప్రాణాలు పోతాయి. ఇట్లాంటి కంపెనీలు పెట్టి ఎంతమంది ఎన్నో ఊర్లు నాశనం అయిపోయినాయి. మీ ఊరు చాలా బాగుంటుంది, ఒక మోడర్న్ సిటీలో ఉంటాను చెప్పిన ఆ కంపెనీ వాళ్ళు ఈరోజు చూస్తుంటే మా ఊరు ఎక్కడో అక్కడనే ఉందన్న. కానీ ఎటువంటి మీడియా గంటలేదు. ఎట్టకేళ్ళకి మీలాంటి గొప్ప మీడియాలు ఈరోజు మా ఊరు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి. స్టూడెంట్ గ్యాస్ వల్ల ఏం సమస్యలు వస్తే భవిష్యత్తులో అని అనుకుంటున్నారు? గతంలో ఇలాంటి గ్యాస్ కంపెనీల వల్ల మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? గ్యాస్ లీక్ అయితే మేము 2 రోజులు ఊళ్ళు అన్నం పెట్టుకోలేదు. ఊళ్ళో బస్సు రాని పరిస్థితి, ఇంజన్ ఆన్ చేయని పరిస్థితి, నిప్పు అంటించిన పరిస్థితి ఫేస్ చేసాం ఆల్రెడీ. అప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉంటే అంత ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఏకంగా స్టేషన్ పెడతా అంటారు. ఈరోజు మా ఊరు చాలా బాధపడుతుంది. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మేమేమి రేవంత్ రెడ్డి సార్కి మేము ఎంపీ పదవి అడగట్లేదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఖాళీ ఉంది, హోమ్ మినిస్టర్ పదవి అడగట్లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖాళీ ఉంది, అది మేము అడగట్లేదు. జస్ట్ మా ఊరిని కాపాడండి. ఒకవేళ ఫ్యూచర్లో కొద్ది లీక్ అయితే 100% ఊరు అల్లకొల్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఊరు సర్వనాశనం 2 నిమిషాల ఆగమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 120 స్పీడ్తో వెళ్తుంది గ్యాస్. సో ఆ గ్యాస్ కొద్ది లీక్ అయినా ఎవరు దాన్ని ఆపలేరు. ఒక రీతు వర్మకో, ఒక మంచు మనోజ్కో అట్ట వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇష్యూ అయితే తెల్లారు అదే ఉంటుంది. ఎప్పుడు చూసినా అట్ట ఒక ఊరు కూడా సర్వనాశనం అవుతుంటే ఏ మీడియా మాట్లాడదు, ఏ ఊరు కూడా మాట్లాడరు. మా ఊర్లో ఎవరైతే బాధ్యత ఇస్తారో వాళ్ళని తీసుకొని జైలు వేసి కుట్టాలి. కానీ ఊరు పొలంలో పని చేసుకుంటుంటే పొలం కాడికి వచ్చి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి జీరో ఎంక్వైరీ చేయకుండా వీడియో రికార్డింగ్ చేస్తుంటాయి ఆయన కుట్టాలి. కానీ ఎవరు కొట్టిరు? పోలీస్ వస్తే ఇక్కడ ఉన్న కోర్ ఎస్ఐ సతీష్ కుమార్ ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు కదా, మరి నేను వచ్చి నన్ను చేయమని చెప్పు. ఎస్ఐ సతీష్ గారా అండి మాట్లాడేది? ఏమైంది సార్ ఈ విషయం అంత పర్సనల్ ఎందుకు తీసుకున్నారు? ఈ టొరెంట్ గ్యాస్ కి సంబంధించి ఎందుకు పబ్లిక్ ని ఇంతగానో భయప్రాంతాలకు గురి చేస్తున్నారు సార్ మీరు? లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే మీరు లీగల్ గా వాళ్ళ మీద కేసులు వేయండి. ఫోన్లు చేసి బెదిరించాల్సినటువంటి అంత పర్సనల్ వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రికార్డింగ్ ఉన్నాయి మా దగ్గర, చూసుకుందాం అని చెప్పి వ్యక్తిగతంగా ఒక మనిషిని టార్గెట్ చేసి అన్నటువంటి రికార్డింగ్స్ ఉన్నాయి. రికార్డింగ్ లేకుండా నేను ఏం మాట్లాడతలేను సార్. గ్యాస్ అప్పుడు ఉన్న పొలం ఉంది, పొలం గాడికి పోయి బైక్ నాకు వేసుకుపోయారు. నేను తప్పు చేయలేడు, చేయకపోయినా ఆయన తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఒక అబ్బాయి ఏం చేసిన అంటే వీడియో తీసుకొని కొట్టిరు. ప్రూఫ్ ఉండదు కదా, మరి తప్పు చేస్తున్నప్పుడు ప్రూఫ్ ఉంటే కష్టం అవుతుంది. అవును సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీకు. వీడియోలు పోలీస్ స్టేషన్ లోపల కూడా తీసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్లు వచ్చినాయి కదా సార్, మరి రాకేష్ అనే వ్యక్తి వీడియో తీస్తే తనని ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ లేచి కొట్టిరు? దగ్గర లేదన్నా హాస్పిటల్ కట్టిరా? లేదు. హాస్పిటల్ దగ్గర లేదన్నా మంచి స్కూల్ కట్టిరా? మంచి రోడ్లు వేసిరా? లేదు. అరే గవేయండి పోయి ఫస్ట్ ప్రజల గురించి నిజంగా అంత ఆలోచించేది ఉంటే. ప్రజాభవన్ అంటే ప్రజలకు అనుకూలంగా ఉండే భవన్ అది. సో అలాంటి భవన్ లో మా సమస్య చెప్తుంటే పట్టించుకున్నప్పుడు మీ పని ఎలా నమ్మాలి మేము? ఎంఆర్ఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఊరు కాపాడుతామంటారు, డస్ట్బిన్ లో పడేస్తారు. ఈ పేపర్ లో మేము రాసిన పేపర్ లో ప్రాణం ఉంది. ఈ పేపర్ లో ఈ పేపర్ తీసుకొని డస్ట్బిన్ లో పడేస్తారు. ప్రాణం డస్ట్బిన్ లో పడేస్తారు అంటే ఆ ఎస్ఐ ఇంకో 5 సంవత్సరాలు అయితే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాడు. పోయి సమస్య అనుభవించాల్సింది మనం, మన ఊరు, మన గ్రామం. అర్హత మనకు లేదంటే అసలు అర్హత లేకపోతే మేము ఓట్లు కూడా వేయం. ఓట్ల కోసం కూడా రావద్దు. 2500 ఓట్లు మాత్రం కావాలి. కానీ ఈ రోజు మాకు సమస్య ఉందని చెప్పి గొంతెత్తుతో మాకు అర్హత లేదంటారా? బరాబర్ నీ గొంతు నీ గలానికి నేను సహకారం ఇస్తా, గ్రామానికి నా సహకారం ఇస్తా. ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి ఒక మెసేజ్ వచ్చింది, తమ్ముడు మీ పోరాటం చాలా గొప్ప పోరాటం, మీ పోరాటానికి మద్దతు ఇస్తాం. ఐడి మన వేదాంత్ అన్న. నిజమైన నిక్కాసైన దమ్మున్న లీడర్ ఎవరంటే మన వేదాంత్ చెప్పుకోవచ్చు. ఎక్కడ ప్రాబ్లం నాకు దిగిపోతాడు. నిజంగా ఈ రోజు అన్న రావడం వల్ల ఎక్కలేండి కొన్నంత బలం దొరికింది. అన్నారు కదా, అస్సలు మేము తగ్గదే లేదు. ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ గా అడ్వర్టైజ్మెంట్ల పైన దృష్టి పెడుతుందో అంతే దృష్టి ఈ రోజు అన్యాయాల పైన కూడా పెట్టాలని మనసారా కోరుకుంటున్నా. వేదాన్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ని పెట్టుకున్నందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి సమస్యలపై నా గలాన్ని ఎత్తాలనే ఓ ఆలోచన నాకు ఎప్పుడు వచ్చినా కూడా నా ధైర్యం నా ప్రజలు.
జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ ఆద్రి గ్రామానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రజల సమస్య కోసం పోరాడుతుంది వేదాంత్ మీడియా, ప్రజల వెంటుండడానికి ప్రయత్నిస్తుంది వేదాంత్ మీడియా. ఏం జరిగింది, అసలు సమస్య ఏంటి? మాద్రి గ్రామంలో ఉన్నటువంటి సామాన్య రైతు ప్రజలందరికీ కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. వీళ్ళ సమస్యను తొలగించడానికి నా గలాన్ని ఎత్తాను. మీ షేర్ బటన్తో మీరు సహకరించండి. బ్రదర్ నమస్తే. నమస్కారం అన్న. అందరికీ నమస్తే అన్న. చలో, మీ సమస్య ఏంటి, ఎందుకు ఈ రోజు నన్ను ఇక్కడ వరకు పిలిచారు? అన్న మా సమస్య మెయిన్గా టూర్ అండ్ గ్యాస్ అన్న. ఇట్స్ ఏ కంప్లీట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ గత 5 సంవత్సరాల నుంచి వర్క్ జరుగుతూ ఉందన్నమాట. సో దీని పర్మిషన్ TS 5% తెచ్చుకున్నారు వాళ్ళు. సో నిజంగా ఎటువంటి ప్రజల మద్దతు లేకుండా, ప్రజల పర్మిషన్ లేకుండా, ఎటువంటి ప్రజలు అంగీకారం తీసుకోకుండా ఈరోజు కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఇది ఈ రోజు ఓనర్ పెట్టిన కంపెనీ కాదు. ఇది గత 5 సంవత్సరాలు వర్క్ జరుగుతూనే ఉంది. సో మాకు వద్దు, అయ్యో దేవుడా మాకు ఇది వద్దు, ఈ కంపెనీ వల్ల మాకు ప్రాణాలు పోతాయి, ఇట్లాంటి కంపెనీలు పెట్టి ఎంతమంది ఎన్నో ఊర్లు నాశనం అయిపోయినాయి, ఇలాంటి మా ఊరికి చూడండి, నాకు ఊరికి డెవలప్మెంట్ ఇస్తా అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఒక వెంచర్ యాక్సెప్ట్ చేస్తాం, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఒక విశ్వవాయువైన కంపెనీ తీసుకొచ్చి కంపెనీ మా ఊరు పెడతా అంటే కన్న తల్లిలా ప్రేమించిన ఊరి కన్నీరు పెడుతున్నా. పల్లెటూరు వాతావరణం దేవుడిచ్చిన గొప్ప వరం అంటారు. అలాంటి గొప్ప వరాన్ని మా కన్న ముందు నాశనం చేస్తా అంటే మేము తట్టుకోలేకపోతున్నాం నిజంగా. సో ఇప్పుడు మీకు ఈ గ్యాస్, స్టూడెంట్ గ్యాస్ వల్ల అంటే ఏం సమస్యలు వస్తాయి భవిష్యత్తులో అని అనుకుంటున్నారు? గతంలో ఇలాంటి గ్యాస్ కంపెనీల వల్ల మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అంటే గతంలో 5 years ముందు మీరు ఎట్లాంటి అనుభవాలు ఎదురైనా మాకు. ఎందుకంటే ఎక్కడో విశాఖపట్నంలో ఎక్కడో గ్యాస్ లీక్ అయితే మేము 2 రోజులు ఊళ్ళో అన్నం పెట్టుకోలేదు. సార్ నిజంగా బయటకు వెళ్ళి పార్సల్ తెప్పించుకునే పరిస్థితి మాకు వచ్చింది. ఊళ్ళో బస్సు రాని పరిస్థితి, ఇంజన్ ఆన్ చేయని పరిస్థితి, నిప్పు అంటించలేని పరిస్థితి ఫేస్ చేసాం ఆల్రెడీ. ఎన్ని సంవత్సరాలు ముంగట. సో అప్పుడు ఏంటంటే పైప్ లైన్ ఉంటే అంత ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఏకంగా స్టేషన్ పెడతా అంటారు. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ పైప్ లైన్ ఉండే ఇక్కడ రిలయన్స్ గానే ఉన్న స్టేషన్ ఉంది. ఈ పైప్ లైన్ ఇక్కడ నుంచి చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఇది ఒకవేళ ఫ్యూచర్ లో కొద్ది లీక్ అయితే 100% ఊరు అల్ల కులమయ్యే ఛాన్స్ ఉంది. ఊరు సర్వనాశనం 2 నిమిషాల ఆగమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 120 స్పీడ్ తో వెళ్తుంది గ్యాస్. సో ఆ గ్యాస్ కొద్ది లీక్ అయినా ఎవరు దాన్ని ఆపలేరు. ఇందాక మనం రిలయన్స్ గ్యాస్కి వెళ్ళాం కదా, అది ఏంటంటే అది 20 years బ్యాక్ పెట్టారు అనమాట. ఇందాక మేము చూసాం రైతులు కూడా అక్కడ పంట పండించే రైతులు మన చెరుకు పెట్టే వాళ్ళు కూడా పాపం 20 years నుంచి చెరుకు పెట్టట్లేదు. ఎందుకంటే మంట పెడతారు. అంత ఫోన్ లేదంటే మన బోర్వెల్ వేసుకున్నామంటే బోర్వెల్ వేసుకునే పర్మిషన్ లేదు. సో ఆ గ్యాస్ రిలయన్స్ గ్యాస్ 20 years బ్యాక్ వేసిన దాని వల్ల వాళ్ళు ఇప్పుడు ఇంకా సఫర్ అవుతారు. ఇప్పుడు ఏకంగా స్టేషన్ పెడతా అంటారు. పైప్ లైన్ ఇక్కడ నుంచి ఊరు వెనకాల నుంచి చేసుకుంటే ప్రాబ్లం కాకపోయేది. ఊరు ఉంది మధ్య 2000 మంది ఉన్నారు. పై చూడన్న ఊరు మధ్యలో ఈ మధ్యలో నుంచి వేసుకుంటూ పోతా అంటున్నారు. మనకి ఇప్పుడు కనిపిస్తున్న రోడ్. నువ్వు ఫ్యూచర్ లో ఒకవేళ పైప్ లీక్ అయింది అనుకో, పరిస్థితి ఏంది? రిక్వెస్ట్ చేస్తాను, ఎక్కడో మధ్య కొంటలో ఒక 2 సంవత్సరాల ముందు లీక్ అయితే ఊరు నైట్ ఓ నైట్ లో ఊరు మొత్తం వెళ్ళిపోయింది, బయటకి వెళ్ళిపోయింది. ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రజలకి వెళ్ళి అడిగినా నేను, ఆ కంపెనీ మా ఊరు నుంచి ఎట్టుకెళ్ళి మేము పంపించాము, మీ ఊళ్ళకి వస్తుంది ఒక రాక్షస లాంటి కంపెనీ, అదే కంపెనీ మీ ఊరు రానికని చెప్తారు. ఇది ప్రైవేట్ దా గవర్నమెంట్ దా? ప్రైవేట్. మధ్యలో 2 వాల్స్ వస్తాయని చెప్పారు. 1 kilometer డిస్టెన్స్ అంటే ఎటు చూసినా విలేజ్ అటాచ్ అవుతా ఉంది. పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా పరిస్థితి ఇది ఉంది, నీకేం అవసరం ఉంది, నువ్వు ఒకరిని ఎందుకు పోతున్నావు, నువ్వు తీసుకొచ్చిన పబ్లిక్ ఎంతమంది ప్రశ్నిస్తే నక్సలైట్లు అది ఇది అని చెప్పి ఎన్కౌంటర్లు చేస్తామన్నారు అంటే ఎవరితో అన్నారు? నేను మాట్లాడతా, నువ్వు 100% నా మీద ఫోకస్ చేసావు, మంచిగా నాకు మాత్రం ఏ విషయం నాకు ఇన్వాల్వ్ చేయకు. నువ్వు గ్యాస్ అప్పుడు ఉన్న పొలం ఉంది, పొలం గాడికి పోయి బైక్ నాకు వేసుకుపోయారు పోలీస్ స్టేషన్. అసలు ఈయన ఏం తప్పు చేయలేడు, చేయకపోయినా ఆయన తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఒక అబ్బాయి ఏం చేసిన అంటే వీడియో తీసుకపోయి కొట్టిరు. ప్రూఫ్ ఉంటుంది కదా, మరి తప్పు చేస్తున్నప్పుడు ప్రూఫ్ ఉంటే కష్టం అవుతుంది. ఇలాంటి ఒక టూర్ అండ్ గ్యాస్ వస్తుందంటే నిజంగా నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు, ఎవరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇదే ఉద్యమం నుంచి 5 సంవత్సరం మా వాళ్ళు చాలా పోరాడుతున్నారు. కానీ ఎటువంటి మీడియా కనిపించలేదు. ఎట్టకేళ్ళకి మీలాంటి గొప్ప మీడియాలు మా ఊరు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజు దయచేసి ఇప్పటికైనా రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారా? గత 5 రోజులు మేము పాదయాత్ర చేసామన్నా, 8 మందితో పాదయాత్ర స్టార్ట్ చేసాము. సో మా పాదయాత్ర పేరే మధ్య టు ప్రజాభవన్. సో మేము ప్రజాభవన్కి వెళ్ళాము. ప్రజాభవన్కి వెళ్ళి మా ఫార్మ్స్ కంప్లీట్ ఇచ్చాము. అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉండే ఫామ్ తీసుకున్నారు. సో 2 days తర్వాత ఓటీపీ వచ్చింది. మళ్ళీ సీన్ కట్ చేస్తే 1 month వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మా ఊర్లో ఎవరైతే పాదయాత్ర ఇస్తారో వాళ్ళని తీసుకుపోయి జైలు వేసి కుట్టటాలు కానీ
మాతో పాటు వచ్చిన పాదయాత్రకి ఇద్దరు తీసుకుపోయి అంటే ఊరు పొలంలో పని చేసుకుంటుంటే పొలం కాడికి వచ్చి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి జీరో ఎంక్వైరీ చేయకుండా వాళ్ళిద్దరు తీసుకుపోయి ఒక వ్యక్తిని వీడియో రికార్డింగ్ చేస్తుంటే ఆయన కుట్టటాలు కానీ అంటే పోలీస్ ఎస్ఐ ఇక్కడ ఉన్న కోవిడ్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ తన మాతో పాటు వచ్చిన పాదయాత్ర ఇద్దరిని తీసుకెళ్లి అక్కడికి అరెస్ట్ చేసి కొట్టారు. బరాబర్ ఇప్పుడు గ్యాస్ కంపెనీ కాడికి పోదాము, చేయమని అరెస్ట్ చేయమని ఏదన్నా ఊర్లోకి ఎవరు వచ్చినా చలాన్ ఇస్తాడు. రోడ్ ఏం బాగాలేదు, మేము చలాన్ లేదా గవర్నమెంట్ చలాన్ వెళ్ళాము. మద్రి గ్రామం క్లియర్ గా మద్రి ఉంది, ఇక్కడ చలాన్ నీడేసి కరెక్ట్ గా చలాన్ ఇక్కడ వెంకటపురాన్ని పెట్టారు. మీరు ఒకవేళ ఇట్లా పోతే మా స్టైల్లో మేము పోయి మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం, మీరు అన్ని మూసుకుంటే మంచిగా ఉంటాం. ఆ ఎస్ఐ ఇంకో 5 సంవత్సరాలు అయితే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాడు, పోయి సమస్య అనుభవించాల్సింది మనం, మన ఊరు మన గ్రామం. అర్హత మనకు లేదంటే అసలు అర్హత లేకపోతే మేము ఓట్లు కూడా వేయం, ఓట్ల కోసం కూడా రావద్దు. 2500 ఓట్లు మాత్రం కావాలి, కానీ ఈ రోజు మాకు సమస్య ఉందని చెప్పి గొంతు ఎత్తుతే మాకు అర్హత లేదంటారా? ఒకసారి ఎస్ఎస్ ఫోన్ కొడదాం, ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు కదా, మరి నేను వచ్చి నన్ను చేయమని చెప్పు. ఎస్ఏ సతీష్ గారా అండి మాట్లాడేది? నేను యాంకర్ వేదాంత్ మాట్లాడుతున్నానండి, వేదాంత్ మీడియా నుంచి. చెప్పండి. ఏమైంది సార్ ఈ విషయం అంత పర్సనల్ ఎందుకు తీసుకున్నారు? ఈ టొరెంట్ గ్యాస్ కి సంబంధించి ఎందుకు పబ్లిక్ ని ఇంతగానో భయప్రాంతాలకు గురి చేస్తున్నారు సార్ మీరు? నేనేం గుర్తిస్తున్నాండి, మాది కాదు, టొరెంట్ కంపెనీ మాది కాదు, వీళ్ళు మాది కాదు. మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే వెళ్ళకుండా ఎలా ఉంటాం? లా అండ్ ఆర్డర్ సార్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే మీరు లీగల్ గా వాళ్ళ మీద కేసులు వేయండి, ఫోన్లు చేసి బెదిరించాల్సినటువంటి అంత పర్సనల్ వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని ఫోన్ చేసి బెదిరించలేదు, రికార్డింగ్ ఉన్నాయి మా దగ్గర, చూసుకుందామని చెప్పి వ్యక్తిగతంగా ఒక మనిషిని టార్గెట్ చేసినటువంటి అన్నటువంటి రికార్డింగ్స్ ఉన్నాయి. రికార్డింగ్ లేకుండా నేను ఏం మాట్లాడతలేను సార్. చూసుకుందామని అన్నదాన్ని ఒక్కడ మాత్రమే వినాలి కానీ అంతకన్నా ముందు కన్వర్సేషన్ కూడా వినాలి కదా. దానికన్నా ముందు కాన్వర్సేషన్లు 100 నిమిషాలు ఉండొచ్చు, కానీ మీరు అలాంటి మాటలు పబ్లిక్ తోటి అనొద్దు. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ కదా సార్, పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు మీరు వాళ్ళకు సహకరించాలి. వాళ్ళు తప్పుడు అడుగులు వేసినప్పుడు లీగల్ గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయండి. లీగల్ గానే చెప్పాము. వాళ్ళు ఒక పర్సన్ పోయి లోపల పోయి వాళ్ళు రెస్పాన్స్ అయిపోయి ఆ వాచ్మెన్ వాళ్ళని కొట్టారు, అది అడిగారా మీరు వాళ్ళని? అవును సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీకు. వీడియోలు పోలీస్ స్టేషన్ లోపల కూడా తీసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్లు వచ్చినాయి కదా సార్, వీడియోలు బయట నుంచి తీసిన మరి రాకేష్ అనే వ్యక్తి మీరు ఒక అతన్ని పర్సనల్ గా తీసుకొని తనని తీసుకెళ్లేటప్పుడు ఆ వీడియో తీస్తే తనని ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ లేచి కొట్టిరు? ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎవరు కొట్టలేదు, వీడియో తీమాకు బాబు, దీని వీడియో తీయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు సార్? సరే సార్, మీరు వీడియో తీయాల్సిన అవసరం లేదు, మీరు లీగల్ గా పోతున్నారు కదా, మేము అడుగుతున్నాం మీకు ప్రశ్న, వీడియో తీయాల్సినటువంటి అవసరం ఎందుకు లేదు? ఇప్పుడు ఏ పిల్లలని అయితే మీరు అన్నారు కదా వీడియో తీయాల్సిన అవసరం లేదని, వీడియో తీయాల్సినటువంటి అవసరం ఎందుకు లేదని అడుగుతున్నా. ఆ రోజు ఏ రోజు అయితే మీరు ఒక వ్యక్తిని టొరెంట్ గ్యాస్ కి సంబంధించి అక్కడ దగ్గరలో నిలబడితే ఆయన తీసుకొని మీరు పోలీస్ స్టేషన్ కి పోయారు కదా, ఆ రోజు ఆ వీడియో తీసినటువంటి వ్యక్తిని ఎందుకు భయప్రాంతాలకు గురి చేసిరు అంటున్నా. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. భయం లేకపోతే బరాబర్ మాట్లాడాలి కదా. డ్యామేజ్ చేయలేము సార్, వాళ్ళు పలగొట్టుకొని సెక్యూరిటీ పే చెప్తారు సార్. అసలు మేము సెక్యూరిటీ అడిగినాము, బరాబర్ పోలీస్ స్టేషన్ పోతాం, పోలీస్ స్టేషన్ పోనీకే పెద్ద భయం కాదు. ఒక 60 సెకండ్లు సమయం ఇవ్వండి సార్, పబ్లిక్ సర్వెంట్ గా 60 సెకండ్లు సమయం తర్వాత మీరు బిజీ ఉండండి. నేను అడుగుతుంది ఒకటే సార్, మీరు సార్ మీరు ఇది పరిస్థితి. మరి పైన అధికారులు ఏం చేస్తున్నారు? ఒక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ పేరు, తనతోటి మాట్లాడుతూ ఉంటే తను ఈ విధంగా ఫోన్లు కట్ చేస్తా ఉన్నాడు. మరి ఈయన ఏం పబ్లిక్ సర్వెంటో, ఈమె అంతగానం ఏం బిజీ ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి పై అధికారులకు ఉన్నది. తీసుకొచ్చినావు నువ్వు కిడ్నాపర్ వా పోలీసు ఎట్లా తెలవాలి? వీడియో తీసుకొని కొడతావు, తీసుకొచ్చినావు ఏం కారణంగా తీసుకొచ్చినావు? 100 మంది 100 మంది పోయి అడిగినాం అనుకో, అడగనికి పోలీసు వాడు కాదు వీడు. ఇది రాసిన వదిలేదు సార్, సెటిల్మెంట్ వచ్చిన మాఫియా టైం వీళ్ళది. బిజినెస్ మ్యాన్ సినిమా అధికారులు ఎక్కడిది? వాళ్ళు సెట్ చేసుకొని వచ్చి ఇట్లా బిజినెస్ మ్యాన్ సినిమా ఉంటుందా అట్లా? అట్లయితే ఆ వర్డ్స్ ఎందుకు వాడతారా? ఎంఆర్ఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇట్లాంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆర్డీఓ ఇలాంటి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళేమంటున్నారు? గత 5 సంవత్సరాల నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉందన్న. సో చాలా మన వాళ్ళ పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళారు. సో ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, మన ఎంఆర్ఓ దగ్గర ప్రతి ఒక్కరికి వెళ్ళారు. అందరూ ఫామ్ తీసుకుంటారు, ఓకే మేము ప్లాన్ చేస్తాం, 100% మేము ఊరు కాపాడదామంటారు. ఫామ్ తీసుకుని డస్ట్బిన్ పడేస్తారు.
ఎటువంటి యూజ్ లేదు. ఈ పేపర్లో మేము రాసిన పేపర్లో ప్రాణం ఉంది. ఈ పేపర్లో ఈ పేపర్ తీసుకొని డస్ట్బిన్ లో పడేస్తారు. ప్రాణం డస్ట్బిన్ లో పడేస్తారు. అంటే మా ప్రాణానికి వాల్యూ ఏముంది? ఈ రోజు కూడా మేము ఇట్లా ఉద్యమాలు పోరాటం చేస్తే మా పైన అరెస్ట్ వారెంట్లు, మా పైన ఎన్కౌంటర్ చేస్తాం. పబ్లిక్ మద్దతు ఎప్పుడన్నా వచ్చి ఊర్లో ఇది పెడదాము అని ఎప్పుడన్నా అనుకున్నారా? మీతో ఎప్పుడన్నా మీ పర్మిషన్ అట్లీస్ట్ మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం అన్న చేసిరా? సో అంటే ఊరు వెనకాల గ్యాస్ ఉంది, ఊరు మధ్య దగ్గర లేదన్నా హాస్పిటల్ కట్టిరా? లేదు. హాస్పిటల్ దగ్గర లేదన్నా మంచి స్కూల్ కట్టిరా? ఏం లేవన్నా స్కూల్, మంచి రోడ్లు వేసిరా? లేదు. అరే గవేయండి పోయి ఫస్ట్ ప్రజల గురించి నిజంగా అంత ఆలోచించేది ఉంటే. శ్రీమంతుడు సినిమాలో ఉంటుంది చూడన్న, లైక్ ఏంటంటే ఊరు వదిలేసి వెళ్ళిపోతుంటారు కదా. సో మా ఊర్లో ఇప్పుడు ఇట్లా కంపెనీలు పెట్టడం వల్ల ఊరు నుంచి వెళ్ళిపోతారు బయటికి. ప్రజలు వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు చాలా మంది కూడా. సో గ్రామ ప్రజలందరూ కూడా దేనికోసం అయితే కొట్లాడుతున్నారో అని ముందే మనం ఉన్నాం. టోరెంట్ గ్యాస్ ఈ సంస్థ పూర్తి స్థాయిలో వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. ఈ రోజు అధికారులంతా కూడా దిగి వచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్తాం. వాళ్ళ నుంచి స్పందించే వరకు మేము కూడా మీతో పోరాడతామని నమ్మకం ఇస్తున్నాం. ప్రభుత్వం మీ అందరికీ మేము సహకరించాలంటే ఈరోజు మాకు మీ పైన ఎలాంటి పగలు లేవు, ప్రతీకారాలు లేవు. ఏ ప్రభుత్వం అని ఉండని ప్రజలకు మంచి చేస్తే చాలనుకుంటున్నామని చెప్పి ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎవ్వరికి కూడా వ్యక్తిగతంగా మేము వ్యతిరేకం కాదని చెప్తా ఉన్నారు. మీరు చేయాల్సింది ఒక్కటే, భవిష్యత్తులో ఈ ఊరు కనుమరుగైపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక విషవాయువుని తీసుకొని వచ్చి ఈరోజు ఊరు మధ్యలో పెట్టి ఊరు మధ్యలో నుండి మేము రోడ్ల దున్ని లోపల మేము గ్యాస్ లైన్లు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. దయచేసి స్పందించమని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పక్క ఊర్లో పిరమిల్ అని కంపెనీ ఉందన్న. ఆ కంపెనీ కెమికల్స్ అన్నమాట. అది ఆ కెమికల్ చాలా ఇప్పుడు చాలా మంది పిల్లలకు కూడా అసలు డిఫరెంట్ గా పుట్టటాలు కానీ అంటే ఆ కెమికల్స్ వాటర్ లీక్ అవడం వల్ల ఇది నేను విన్నా. ఇది అండర్ గ్రౌండ్ వాటర్ కడుకున్నప్పుడు అట్లా వాటర్ వాడతాం కడుక్కోవడానికి, ఫేస్ కడుక్కోవడానికి. సో దానిలో కెమికల్ యాడ్ అవుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఏమన్నా కొంచెం అనారోగ్య పరిస్థితులు అప్పుడు ఎప్పుడో నల్గొండలో జరిగింది ఇట్లాంటిది ఒకటి. అయితే ఇది పాత ప్రభుత్వంలో ఇది సహకరించలేదనే ఒక వాదన వినబడతా ఉంది. ఇది నిజమేనా? కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఉండే. సో యాక్చువల్ గా టీఎస్ఐ పాస్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటది, దాని వ్యాలిడిటీ కూడా తెలియకుండా ఏం తెలియకుండా టీఎస్ఐ పాస్ పర్మిషన్ ఉంది ఊర్లో, వీళ్ళకి ఏం తెలుస్తుంది, ఊరోళ్ళు పెద్ద చదువుకోలేరు, ఏదో ఇట్లా ఇచ్చేసి మేనేజ్ చేయొచ్చు అని అనుకున్నారు. అది జరగనివ్వం. మా ఊర్లో మొత్తం యూత్ కాదు అందరు కూడా ఒకటే డిసైడ్ అయ్యారు. ఊర్లో అది ఆర్పార్ అది ఏమన్నా కానీ ఊర్లో వెయ్యనియొద్దు అంటే వెయ్యనియొద్దు అని చెప్పేసి మా విలేజ్ మొత్తం ఫిక్స్ అయిపోయి ఉన్నారనమాట. 5 years నుంచి కంపౌండ్ వాళ్ళు కూడా గట్టనిస్తలేరు. అంటే వాడు అర్థం చేసుకోవాలి ఈ ఊరోళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు అని. మా ఒపీనియన్ లేకుండా ఊరందరి సమ్మతి లేకుండా ఆమోదం లేకుండా ఎట్లా చేస్తాడు? ఏమన్నా అంటే మీ ఊరికి డెవలప్ చేస్తా అంటాడు. గవర్నమెంట్ ఉంది కదా ఊరికి డెవలప్ చేయడానికి, మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఉంది వాడు డెవలప్ చేస్తే? ఇది పాత ప్రభుత్వంలో ఇది సహకరించలేదనే ఒక వాదన వినబడతా ఉంది. ఇది నిజమేనా? కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఉండే. సో అప్పుడు ఏంటంటే లోకల్ వీళ్ళు వినట్లేదు ఎంఆర్ఓ వాళ్ళని చెప్పేసి ఎమ్మెల్యేను కలవడం జరిగింది. మాణిక్రావు సార్ ఏం చేసిందంటే వాళ్ళకి చెప్పిపించి ఒక 2 years వరకు బ్రేక్ చేసిర్రు. ఇప్పుడు లోకల్ ఎంఆర్ఓ ఉండు, ఎక్కడో యోన్ షేన్ కన్నో పంచాయతీ ఉందంటే మద్రికి వచ్చి పోతున్నాడు. మరి ఇంత పెద్ద ఇష్యూ మీడియాలో ఇంత వైరల్ అవుతా ఉంటే ఎంఆర్ఓ కనిపిస్తలేదా మరి ఈ ఇష్యూ? మీ ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరో కొత్త క్యాండిడేట్ రీసెంట్ గా వచ్చిండు. ఈ అధికార స్థానాలు ప్రజల కోసం, ప్రజల వెంట, ప్రజలతో అని మాటపూర్వకంగా అంటారు కానీ ఒక్క దగ్గర కూడా ప్రజలతో ఉన్నట్టు పనిచేయరు. ఇంత పెద్ద సమస్య మనకు కనబడతా ఉంది. గతంలో జరిగింది. దీనికన్నా ముందు దగ్గర సంగారెడ్డి డిస్ట్రిక్ట్ దగ్గరలో ఒక దగ్గర ఇట్లనే అండర్ గ్రౌండ్ గ్యాస్ పేలిపోయినప్పుడు 3 houses ఏమో డ్యామేజ్ అయినట్టుగా కూడా న్యూస్లు ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే అసలు ఈ విషయం ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి పోయిందా లేదా? నేను ఓటీపీ వచ్చింది, ఎటువంటి యాక్సెప్టెన్స్ లేదు, ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదు. సో కాంగ్రెస్ దాకా వెళ్ళలేదు అనుకున్నా, వెళ్ళినాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, అక్కడ తీసి పాడేస్తారు. ప్రజభవన్ 2 times ఓటీపీ వచ్చింది. అట్లా 100% వెళ్ళినట్టే కదన్నా. అయితే ఏంటంటే అన్న పిల్లలు పాదయాత్ర చేసిర్రు,
మద్రి టు ప్రజాభవన్ ఇది బ్యానర్ పట్టుకొని సమస్య గుర్తిస్తలేరు, సహకరిస్తలేరు అందరూ అని చెప్పేసి వీళ్ళు పాదయాత్ర చేశారు. అయినా కూడా మాకు సరిగ్గా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి ఎట్లా స్పందిస్తారో ఈ గవర్నమెంట్ మాకు అర్థం అవ్వట్లేదు అన్నమాట. ఏంటంటే లోకల్ లీడర్స్ కలిసాం, కాంగ్రెస్ లీడర్స్ కలిసాం, వాళ్ళు కూడా ఎట్లా అన్నారు 100% హెల్ప్ చేస్తాము, కలెక్టర్తో మాట్లాడిస్తాము అది ఇది అన్నారు, కానీ ఇప్పుడు ఎటువంటి రెస్పాన్స్ లేదు. జస్ట్ అక్కడి వరకే బైసాబ్ ఖచ్చితంగా ఈ రోజు మీ గ్రామానికి ఉన్నటువంటి సమస్యను బయట పెడదాం. బయట పెట్టుడే కాదు, సమస్యను తొలగించడానికి ప్రయత్నిద్దాం. ఈ దాంట్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. మన ముఖ్యమంత్రిగా మీ గ్రామానికి మీ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ లేకుండా, పబ్లిక్ ఉద్దేశం తెలియకుండా, పబ్లిక్ యొక్క ఆలోచన సమస్యలు తెలియకుండా నిర్ణయాలు తీసుకోనికైతే లేదు. అది ఎంత పెద్ద ప్రైవేట్ సంస్థనన్నా కానీ, అది ఇంకోటన్నా కానీ, ఎంత పెద్ద అధికారి వచ్చి మాట్లాడాలన్నా కూడా ఆ అధికారికి వచ్చే జీతం మన దిక్కేలే అని మర్చిపోద్ది. ఆయన కూడా మన కోసం పనిచేయాలి, మంది కోసం కాదు, పెద్దోళ్ళ కోసం కాదు. జీతాలు వాళ్ళు ఇస్తలేరు, మనం ఇస్తున్నాం, మన చేతిలోకి వెళ్ళి పోతున్నాయి జీతాలు, మన కోసమే పనిచేయాలి. దీనివల్ల మాకు ప్లస్ పాయింట్ ఏ విధమైన కూడా ఇప్పుడు అంత పెద్దది ఉంది అది మెయిన్ లైన్. దానివల్ల మా ఊరేమైనా బతుకుతుందా, మాకేమైనా బెనిఫిట్ ఉందా? మరి దీనివల్ల మాకేం బెనిఫిట్ ఉంది? ఎవడో ఒకడు వాచ్మెన్ చేస్తే ఊరు బాగుపడదు కదా. రాజకీయ పరంగా ఒక్క నాయకుడి వరకు ఈ విషయం పోయిందా లేదా అనే మాటలే పడే పొద్దుగా అదే అంటారు, మా దగ్గర రాలేదా విషయం అంటారు. సార్ 5 years అవుతా ఉంది, రాలేదని ఎట్లా అంటారు? ఈరోజు మా ఊరు చాలా బాధపడుతుంది, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మేమేమి రేవంత్ రెడ్డి సార్కి మేము ఎంపీ పదవి అడగట్లేదు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఖాళీ ఉంది, హోమ్ మినిస్టర్ పదవి అడగట్లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖాళీ ఉంది, అది మేము అడగట్లేదు. జస్ట్ మా ఊరిని కాపాడండి. మీరు అనుకుంటే 2 నిమిషాల పని నిజంగా టీఎస్ అయిపోయి ఉంది, పర్మిషన్ తెచ్చుకోరు. మేము అసెంబ్లీలో మీటింగ్ పెట్టి టీఎస్ అయిపోయి రద్దు చేసి అయిపోయాయి. సో మా రిక్వెస్ట్ దయచేసి మా ఓటు మీకు కావాలి, మా ప్రాణాలు మీకు వద్దా? దయచేసి మా రిక్వెస్ట్ ప్రత్యేక ఇది ఒక పర్సనల్ మీరు రేవంత్ రెడ్డి కోరట్లేదు, ఏ పార్టీ కోరట్లేదు, మా ప్రాణాలు మీ చేతులు పెట్టాము, మా ఊరిని కాపాడండి. మాకు వ్యక్తిగతంగా ఏ పార్టీతో మాకు శత్రుత్వం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో నిజంగా మళ్ళీ బాధకి వెళ్ళాను నేను. సో మాకు ఆల్రెడీ సార్ అయింది, మేము దగ్గరికి వచ్చినాము, ఆయన సార్ మా ఊరికి వచ్చి కొట్టారని మళ్ళీ వెళ్ళినాము. సేమ్ రొటీన్, మళ్ళీ కోటికి వచ్చింది, ఏం లేదు. సో అంటే ప్రజాభవన్ అంటే ప్రజలకు అనుకూలంగా ఉండే భవన్ అది. సో అలాంటి భవన్లో మా సమస్య చెప్తుంటే పట్టించుకున్నప్పుడు మీ పని ఎలా నమ్మాలి మేము? సో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే ఎందుకు సైలెంట్? చూడన్నా, ఒక రీతు వర్మకో, ఒక మంచు మనోజ్కో అట్ట వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇష్యూ అయితే తెల్లారు అదే ఉంటుంది ఎప్పుడు చూసినా. అటు ఒక ఊరు కూడా సర్వనాశనం అవుతుంటే ఏ మీడియా మాట్లాడదు, ఎవరు కూడా మాట్లాడరు. ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ ఇస్తాం, మాకు ఎవరితో శత్వం లేదు, మేము ఆ ఊరిని కాపాడాలని కోరుకుంటున్నాం. మన అంత రిక్వెస్ట్. అసలు మీ ఒపీనియన్ తోటి మాకు అవసరం లేదు, మీరు ఏమన్నా మేము వేస్తాం. ఏమే గవర్నమెంట్ ఆపరేషన్ కాదు, ఇది కంప్లీట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈ వీడియో ముఖ్యమంత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చూస్తే మీరు తనని ఏం కోరుకోవాలనుకుంటున్నారో కోరుకోండి. బరాబర్ నీ గొంతు నీ గలానికి నేను సహకారం ఇస్తా, గ్రామానికి నా సహకారం ఇస్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి దయచేసి నా చేతులు చూడండి, నా ఒక్క చేతులు ఇక్కడ కనిపిస్తుంది, ప్రతి ఒక్క చేతులు చూడండి అడుగుతున్నాము. మా ఊరిని కాపాడండి దయచేసి. మా ఊరు అల్లకొల్లం అయితే సర్వనాశనం అయిపోయే ఛాన్స్ ఉంది. మీకు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు అనుకుంటే 2 నిమిషాల పనులు ఎన్నో ఎస్సీ వర్గీకరణ కానీ అటు ఎన్నో పెద్ద సాధ్యం కానీ వాటిని సాధ్యమైన మీరు ఒక 2 నిమిషాలు ఈ టూరెంట్ గ్యాస్ కోసం ఆలోచిస్తే 2 నిమిషాల పని అయిపోతుంది. టూరెంట్ గ్యాస్ వద్దు, మా ఊరే మాకు ముద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పనులు వదిలేసుకొని మా ఊరు కాపాడని ఎంతో మంది సహకరించాము. ఎటువంటి వాల్యూ లేకపోయింది, మాకు నమ్మకం ఉంది మీ దాకా ఈ విషయం చేరిందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు దయచేసి నా చేతులు జోడించి అడుగుతున్నాను, మీ కాళ్ళని పట్టుకుని అడుగుతున్నాను, మా ఊరు కాపాడండి. మా ఊరు అల్లకొల్లం అవుతుంది, ఇంచుమించు 2500 ఓట్లు ఉన్నాయి. మీకు మా ప్రాణాలతో లెక్కలేకపోతే మా ఓట్లను పట్టించుకోండి. 2500 ఓట్లు ఉన్నాయి, ఆ ఓటు మీకు కావాలి కదా. దయచేసి మీరు మా ఓట్లను గ్రహించి మా ఊరు కాపాడండి. మా ఊరు పేరు మాదిరి కోయిర్ మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. రేవంత్ రెడ్డి సార్ ని కాల్ముక్త మా ఊరు కాపాడాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా బ్రదర్, చాలా గొప్పగా మాట్లాడిండు. అయ్యా రేవంత్ రెడ్డి సారు మన తెలంగాణని ఓ మంచి స్థాయికి తీసుకెళ్తా, ప్రతి రైతు ముఖంలో నవ్వును చూపిస్తా అన్న మీరు ఈరోజు పూర్తి గ్రామమే ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి మీరు నిర్లక్ష్య ధోరణికి వెళ్లకుండా ఈ గ్రామం వైపు మీ చూపు చూపి వాళ్ళు కోరుతున్నటువంటి ఓ చిన్న కోరిక, ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో డెవలప్మెంట్ కావాలి, కానీ ఆ డెవలప్మెంట్ మనుషులను చంపితే ఎవరికయా డెవలప్మెంట్? ఎందుకయా డెవలప్మెంట్? ఎవరి ఓట్లయితే మీకు ఎలక్షన్ సమయంలో కావాలో ఈరోజు వారికే సమస్య వచ్చింది. మీరు గెలిచింది మీ స్వలాభం కోసం, స్వార్థం కోసం కాదు. మీరు గెలిచింది ఇగో ఇలాంటి సామాన్యులకు రక్షణగా ఉండడం కోసం. ఎస్ఐ సతీష్ నోటికొచ్చినట్టు మాట్లాడడం, వ్యక్తిగతంగా ప్రజలను బెదిరించే ప్రయత్నం చేయడం, ఆడవారిని లేడీ కానిస్టేబుల్ లేకుండా వాళ్ళపై చేతులు వేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం పనిచేస్తున్నారంటే ప్రైవేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారా అనే ఒక పెద్ద ప్రశ్న ఈరోజు నాకు రేకెత్తుతుందంటే కారణం తన ప్రవర్తన. మరి పై ఉన్నటువంటి అధికారులు ఒక్కసారి తనపై దృష్టి పెట్టాలని 2 స్టార్లు ఉన్నటువంటి ఎస్ఐ గారు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తాం, మీ పైన మీరు నక్సలైట్లు అని చెప్పి మిమ్మల్ని చంపేస్తామని మాట్లాడుతున్నారంట. ఏం చెయ్యాలన్నా ప్రజలు చేయగలుగుతారు, ఒకరిని దించాలన్నా, ఒకరికి గడ్డ మీదకి ఎక్కించాలన్నా. ఈ రోజు ఇలాంటి ఒక చిన్న గ్రామానికి కూడా
మీలాంటి పెద్ద మనుషులు స్పందిస్తే మీలో ఉన్నటువంటి మానవత్వం తెలిసి రేపు పొద్దుగాల మళ్ళీ మిమ్మల్నే గెలిపించుకుంటారు. అయ్యా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు దయచేసి స్పందించమని కోరుకుంటా ఉన్నాం. జై హింద్. జై హింద్. We want justice. We want justice. Go back to red gas. Go back to red gas. Vaddura Nayana. Red gas Vaddura. Vaddura Nayana. Red gas Vaddura. We want justice. We want justice. We want justice. ప్రభుత్వం మీ అందరికీ మేము సహకరించాలంటే ఈరోజు మాకు మీ పైన ఎలాంటి పగలు లేవు, ప్రతీకారాలు లేవు. ఏ ప్రభుత్వం అని ఉండని ప్రజలకు మంచి చేస్తే చాలనుకుంటున్నామని చెప్పి ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎవ్వరికి కూడా వ్యక్తిగతంగా మేము వ్యతిరేకం కాదని చెప్తా ఉన్నారు. మీరు చేయాల్సింది ఒక్కటే, భవిష్యత్తులో ఈ ఊరు కనుమరుగైపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక విషవాయువుని తీసుకొని వచ్చి ఈరోజు ఊరు మధ్యలో పెట్టి ఊరు మధ్యలో నుండి మేము రోడ్ల దున్ని లోపల మేము గ్యాస్ లైన్లు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. దయచేసి స్పందించమని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ రోజు ఇలాంటి ఒక చిన్న గ్రామానికి కూడా మీలాంటి పెద్ద మనుషులు స్పందిస్తే మీలో ఉన్నటువంటి మానవత్వం తెలిసి రేపు పొద్దుగాల మళ్ళీ మిమ్మల్నే గెలిపించుకుంటారు. అయ్యా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు దయచేసి స్పందించమని కోరుకుంటా ఉన్నాం. జై హింద్. జై హింద్. మా ఇంట్లో అక్కడ మీ పాద చేస్తాం, మాకు ఎవరు సపోర్ట్ లేరు, మమ్మల్ని ఎవరు ఆపడుకోరు అనుకున్నా కానీ మీరు వచ్చిన తర్వాత అన్న మాకు నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇక్కడ నుంచి మేము అస్సలు మీరు అన్నారు కదా, అస్సలు మేము తగ్గేదే లేదు. ఎంత దూరం అని వెళ్తాం, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నంత వరకు మేము అసలు సాగము. కానీ మీరు రావడం మాకు చాలా హ్యాపీనెస్ కలిగిందన్న. సో మీ సపోర్ట్ మాకు టూర్ అండ్ గ్యాస్ సక్సెస్ అయినంత వరకు ఎల్లప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ గ్రామంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఎవ్వరి స్వార్థం కొరకు కాదు. గ్రామం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించారు, గ్రామం యొక్క భవిష్యత్ తరం గురించి ఆలోచించారు, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రైతుల గురించి ఆలోచించారు, పంట పొలాల గురించి ఆలోచించారు. ఈరోజు రైతులు రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి క్రమంలో ఇలాంటి రైతులు బ్రతుకుండాలి, నలుగురికి అన్నం పెట్టే రైతులు సల్లగా బ్రతకాలనే ఓ పెద్ద ఆలోచన ఉన్నటువంటి పెద్ద మనుషులు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వామ్యం అయినందుకు నిజంగా నేను అదృష్టంగా, అదేవిధంగా బాధ్యత గల యాంకర్గా నేను నిజంగా నా వేదాన్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ని పెట్టుకున్నందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక కాలంలో ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇప్పుడున్నటువంటి మీడియా ఛానల్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ల పైన ఎంతైతే దృష్టి పెడుతుందో అంతే దృష్టి ఈరోజు అన్యాయాల పైన కూడా పెట్టాలని మనసారా కోరుకుంటున్నా. కొన్ని ప్రముఖ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్న అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి ప్రతి ఒక్క ఛానల్కి మీ పాదాభివందనాలు. నేను నిజంగా ఈరోజు ఒక మీడియా ఛానల్లో ఉండి ఇలాంటి సమస్యలను ఎత్తాలి, ఇలాంటి సమస్యలపైన గలాన్ని ఎత్తాలనే ఓ ఆలోచన నాకు ఎప్పుడు వచ్చినా కూడా నా ధైర్యం నా ప్రజలు, మీ ప్రజలందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రతి ఒక్క మీడియా ఛానల్కి కోరుకుంటా ఉన్నాను, దయచేసి మద్రి అనే గ్రామంకి మీరు రండి, వీళ్ళ సమస్యను రేకెత్తండి, వీళ్ళ సమస్యపై మీరు స్పందించండి, వీళ్ళ సమస్యను మీ గలాన్నెత్తి మీ ప్రజలకు, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రజలకు చూపించండి అని మనసారా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. కాలానికి రైతులు లేరురా నాయన అంటే ఉన్న రైతులను చంపుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా, ఇది గవర్నమెంట్ రోడా లేకపోతే వాళ్ళింత వీళ్ళింత వదిలేసుకున్న రోడ్? అది మాకు లాంగ్ అవుతుంది కాబట్టి మేము ఇట్లా బాగుంటుంది, ఇక మేము ఇడుచుకున్న రోడ్ ఇది. మేము త్యాగం చేసాం దానికి. అంత అన్యాయం, అంత అన్యాయమే చేస్తున్నారు. ఒకవేళ మేము వచ్చి ఆపినామంటే ఫస్ట్ వచ్చేది కాంట్రాక్టర్ రాడు, ఓనర్ రాడు. మాట్లాడాలంటే ఈ సంస్థతో మాట్లాడడం మేము వస్తాం, వీళ్ళకన్నా సంస్థ కన్నా ముందు మీ నోర్లు ముయ్యనీకే వందల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వందల ప్రయత్నాలలో మిమ్మల్ని కొడతారు, జైలు వేస్తారు, కారణం లేకుండా కేసులు కూడా పెడతారు. అది విషయం.